బిగ్ బాస్ హౌస్ లో 4వ వారం వీకెండ్ ఎపిసోడ్ కోసం హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున ఒక మంచి సాంగ్ తో డాన్స్ వేస్తూ ఎంట్రీ ఇస్తారు. నాగార్జున డ్రెస్ చాలా బాగుంటుంది. ఇక నాగార్జున అలా వచ్చారో లేదో ఇలా హౌస్ లోకి మొత్తం కూడా అట్మాస్ఫియర్ ని చేంజ్ చేసేస్తారు. ఇక దాని తర్వాత నాగార్జున ప్రేరణతో మాట్లాడుతూ ఈ విధంగా అంటారు, ప్రేరణ ఏంటమ్మా సంగతులు, ఈ వారం అసలు కనిపించలేదు, ఏమైంది అని అడుగుతారు. దానికి ప్రేరణ మాట్లాడుతూ ఏమో సార్ తెలీదు, కొంచెం డౌన్ అయ్యాను, నెక్స్ట్ వీక్ ఇంప్రూవ్ చేసుకుంటాను సార్ అంటుంది. ఇక నాగార్జున మాట్లాడుతూ బాల్స్ టాస్క్ అయితే చాలా బాగా ఆడావు, దాని తర్వాత డాన్స్ టాస్క్ కి దుమ్ము దులిపేశావు అనుకో, బట్ లాస్ట్ వీక్ తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా తగ్గింది, దాన్ని కరెక్ట్ చేసుకుంటే మొత్తం బాగుంటుంది. కానీ ప్రేరణ నువ్వు నాగమణి కంటే ఇమిటేట్ చేసావు చూడు, అది ఆల్ టైమ్ హైలైట్. నాకైతే నవ్వి నవ్వి కన్నీళ్లు వచ్చేసాయి. వండర్ఫుల్ జాబ్ అమ్మా, చాలా బాగా చేశావు. పాపం నాగమణి కంటే అయితే తెగ ఫీల్ అయిపోయినట్లున్నాడు, ఎందుకైనా జాగ్రత్త, నెక్స్ట్ వీక్ నేను నామినేట్ చేస్తాడేమో అంటూ కామెడీ చేస్తారు నాగార్జున. చేస్తాడు సార్ నాగమణి కంట అంటుంది ప్రేరణ. ఇంకో విషయం ప్రేరణ, యాక్చువల్లీ నువ్వు శక్తి క్లాన్ లోకి వెళ్ళాలి, కానీ నువ్వు కాంతారలోకి వెళ్లాలని అనుకుంటున్నావు అని యష్మి సాక్రిఫైస్ చేసి శక్తిలోకి వెళ్తుంది. నీకు శక్తి క్లాన్ వాళ్ళకి ఏమైనా పవర్ఫుల్ గొడవలున్నాయా, లేక కక్షలు ఏమైనా ఉన్నాయా, వెళ్ళటానికి ఎందుకు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యావు అని అడుగుతారు నాగార్జున. ఇక దానికి ప్రేరణ, అంత పెద్ద పెద్ద మాటలొద్దు సార్, నేను స్టార్టింగ్ నుంచి కాంతార క్లాన్ లోనే ఉన్నాను, సో ఒక అటాచ్మెంట్ అయితే ఏర్పడింది ఆ క్లాన్ తో, దాన్ని వదిలి వెళ్ళలేకపోయాను, అందుకే అలా చేయాల్సి వచ్చిందని అంటుంది ప్రేరణ. ఇక దానికి నాగార్జున కౌంటర్ ఇస్తూ, నువ్వు గేమ్ ఆడటానికి వచ్చావా లేక అటాచ్మెంట్ పెంచుకోవడానికి వచ్చావా, రేపొద్దున అసలు కాంతార క్లాన్ ఉండకపోతే అప్పుడేం చేస్తావు, నేను ఏ టీంలోకి వెళ్ళను అని కూర్చుంటావా, లేక బిగ్ బాస్ తర్వాత కూడా ఈ క్లాన్ ని ఏమైనా మీ ఇంటికి తీసుకెళ్తావా, నోరు మూసుకొని బిగ్ బాస్ చెప్పింది వినాల్సిందే ఎవరైనా కూడా, నెక్స్ట్ ఇలాంటిది రిపీట్ చేస్తే టాలరేట్ చేయను అంటూ చెప్తారు నాగార్జున సీరియస్ గా. ఇక ఈ మాటలకి ప్రేరణ కన్నీళ్లు పెట్టుకుంటుంది. దాని తర్వాత నాగార్జున నవ్వుతూ జస్ట్ కిడింగ్ అని అంటారు. దెబ్బకి ప్రేరణ హర్ట్ అయితే లైట్ అయ్యి మళ్ళీ నవ్వటం స్టార్ట్ చేస్తుంది. ఇక నాగార్జున ఈ విధంగా చెప్తారు, ఉన్నది మొత్తం హౌస్ మేట్సే కదా, అందరితో ఆడాలి, అందరితో ఉండాలి, అప్పుడే కొత్తవి తెలుసుకుంటాం అండ్ నేర్చుకుంటాం. యష్మిని చూసి నేర్చుకో అమ్మా, నువ్వు ఏ క్లాన్ కి కావాలనుకుంటున్నావో అదే క్లాన్ కి చీఫ్ గా చేసింది, ఇప్పుడేమో అసలు సిగ్గు లేకుండా వేరే క్లాన్ కి వెళ్ళింది అంటాడు. ఇక ఆ హౌస్ మొత్తం కూడా ఒక్కసారిగా గట్టిగా నవ్వేస్తారు ఆ మాటలకి. సో ఫైనల్లీ నీకు నేనిచ్చే మార్కులు 70. దీన్ని ప్రేరణ తీసుకొని వచ్చే వారం కల్లా నన్ను ప్రేరేపించి ఆడియన్స్ ని ప్రేరేపించి మంచి మార్కులు కొట్టాలి అని నిన్ను ప్రేరేపిస్తూ ఆశిస్తున్నాను, ఆల్ ది బెస్ట్ అని అంటారు నాగార్జున. ఇక ప్రేరణ దానికి డెఫినెట్లీ సార్, ఈ ప్రేరణ ఆడించే ఆట మీరు చూస్తారు అని అంటుంది. హౌస్ లో ఈ వారం ప్రేరణ ఆట మీకు ఎలా అనిపించింది? నాగార్జున ప్రేరణను ఉద్దేశించి ఇచ్చిన రివ్యూపై మీ అభిప్రాయం ఏంటి? ప్రేరణ వచ్చే వారం కల్లా తన పర్ఫార్మెన్స్ లో ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఈ ప్రశ్నలకి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి.